హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ఒకటే మ్యూజిక్. లైక్ 10థ్ మార్క్స్ పోస్ట్ చేయడం. సరే మీకు ఎక్కువ వచ్చినయి పోస్ట్ చేస్తున్నారు. మరి తక్కువ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో మార్క్స్ అనేవి మన లైఫ్‌ని డిసైడ్ చేయలేవు. మళ్ళీ ఒక 10థ్ రిజల్ట్ ఒక స్టూడెంట్ యొక్క వాల్యూని డిసైడ్ చేయలేవు. సరే మీరు ఇప్పుడు 10థ్ మార్క్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు. మరి డిగ్రీ మార్క్స్ కూడా పోస్ట్ చేయగలరా? బీటెక్ మార్క్స్ కూడా పోస్ట్ చేయగలరా? జాబ్ ప్యాకేజ్ షేర్ చేయగలరా? లేదు కదా! కానీ ఒక 10థ్ రిజల్ట్స్‌ని మాత్రమే ఇంత పబ్లిక్‌గా ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇంకొకటి స్కూల్స్ అయినా, కాలేజెస్ అయినా లైక్ బ్యానర్స్ పెట్టడం, ఫ్లెక్సీలు పెట్టడం, వేరే వాళ్ళ ఫోటోస్ ఏసి ప్రెషర్ క్రియేట్ చేయడం ఇదంతా చేయకండి. సో మీరు చూసుకుంటే ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కడా ఇలా ఉండదు. ఇంకొకటి తల్లిదండ్రులు గూడా లైక్ మీ పిల్లలకి మంచి మార్క్స్ వస్తే సెలబ్రేట్ చేసుకోండి, కంగ్రాచ్యులేషన్స్ చెప్పండి. ఇంకొకటి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యారని ఎంకరేజ్ చేయండి తప్ప మార్క్స్ పెట్టి వేరే వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు. ఇంకోటి ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం ఎలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే లైక్ ఇప్పుడు మీరు ఫెయిల్ అయితే సప్లిమెంటరీ రాసే ఆప్షన్ ఉంది. ఇంకో ఇయర్ రాసుకునే ఆప్షన్ గూడా ఉంది. కానీ మీ తల్లిదండ్రులకు మాత్రం ఇంకో కొడుకు, ఇంకో కూతురు మాత్రం దొరకదు. మీరు ఎలాంటి తప్పు నిర్ణయాలు తీసుకున్నా. ఒకటి తల్లిదండ్రులు లైక్ మీ పిల్లల పక్కనే ఉండి ధైర్యం చెప్పండి. ఎవరైనా లైక్ బాధలో ఉన్న మార్క్స్ తక్కువ వచ్చినాయని, ఫెయిల్ అయినాయని బాధలో ఉంటే వాళ్ళతోనే ఉండండి. లైక్ ఒక 1 వీక్ గాని, 10 డేస్ గాని వాళ్ళు ఆ బాధ నుంచి బయటికి రావాలి. సో అప్పుడు కొంచెం వాళ్ళకి రిలీఫ్ అనేది ఉంటది. చాలామంది కొంచెం తొందర పడిపోతారనమాట. ఫెయిల్ అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది అని. సో అట్లా ఏం జరగకుండా మీరు తల్లిదండ్రులు యాక్చువల్‌గా మీరే గదా ఇంట్లో ఉండేది. సో మీరు తల్లిదండ్రులు ధైర్యం చెప్తే ఇంకా వాళ్ళు సో ఆ బాధ నుంచి బయటికొస్తారు. ఇంకొకటేంటంటే సో మన స్టూడెంట్ టాపర్ అని పోస్ట్ పెట్టడం కన్నా ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంపార్టెంట్ అని చెప్పడం బెటర్. థాంక్ యూ సో మచ్. సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇన్‌స్టా పేజ్.